మ్యాటర్‌లోకి వెళ్తున్నా. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వరకు ఈ వీడియోని పంపించబోతున్నాం మేము. చాలా ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో పంపియడానికి. వాళ్ళందరికీ పంపిస్తాం. కాబట్టి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈవీఎంల గురించని ఫస్ట్ కామెంట్ చేయండి మీరు ఈ వీడియో కింద. ఆ తర్వాత వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు కింద కామెంట్స్ మేము చెప్పేది కాదు కదా! ముందు జనం ఏమంటున్నారని వాళ్ళు చూడాలి. కాబట్టి కింద ఉన్నటువంటి కామెంట్స్‌లో ఈవీఎంల గురించి మీకేమనిపిస్తుంది? మంచైతే మంచి, చెడైతే చెడు. అసలు ఏది ఏంటి నమ్మకం ఉందా? ఉంది. లేదు. నమ్మకం లేదు. ఎందుకు లేదు? ఉంటే ఎందుకుంది? లేదంటే ఎందుకు లేదనేది క్లియర్‌గా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఒక విషయాన్ని నమ్ముతున్నారు. అదేంటంటే, ఈ దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి అబ్బా! అందులో క్వెషనే లేదు. ఎలక్షన్ కమిషన్ అనండి, ఇదే మాట నేను 2019లో కూడా చెప్తా. చంద్రబాబు ఓడిపోయినప్పుడు నేను ఇదే మాట చెప్తా. ఎలక్షన్ కమిషన్ భ్రష్టు పట్టిపోయింది. న్యాయ వ్యవస్థ కాస్తంత బెటర్ పొజిషన్‌లో ఉంది. ఇంకా అనేక రకాల డిస్కషన్‌లు నడుస్తున్నాయి. అనేక మిగతా వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. అది మోడీ సర్కార్‌లో కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, గత 75 ఏళ్లుగా భ్రష్టు పట్టేటువంటి కాన్సెప్ట్‌లు ఎక్కువ నడుస్తున్నాయి. సో, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ఎన్నికలు నిజమా? సరే ఆంధ్రప్రదేశ్ పక్కన పెడదాం. ఒరిస్సా గురించి మాట్లాడుకుందాం. ఒరిస్సాలో కమలం పువ్వు అంటే తెలియనటువంటి జనాలంతా బీజేపీని గెలిపించారా? అసలు ఇదొక్కటి మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు. నాకు దేశంలో మళ్ళీ మోడీ వచ్చారో, ఇంకోటో మోడీకి నిజంగా 400 వచ్చినా నేను నమ్మేవాడిని గానీ, ఒరిస్సాలో ఏంటి 400 రావడం ఏంటి? అసలు చాలా పెద్ద షాకింగ్ మ్యాటర్ ఇది. నిజంగా ఇది జరుగుతుందా? ఇదంతా గూడా ఏదన్నా మతలబు జరిగిందా అనేటువంటి ప్రశ్న అయితే అందరిలో ఉంది. నవీన్ పట్నాయక్ ఏం మాట్లాడట్లేదు. ఓకే. ఆయనకి రెస్పెక్ట్ ఇద్దాం. బట్ స్టిల్ జగన్మోహన్ రెడ్డి లాంటి యంగ్ చాప్స్ ఎందుకు వదులుతారు? రాహుల్ గాంధీ లాంటి యంగ్ నాయకులు ఎందుకు వదులుతారు? సో వీళ్ళంతా కూడా కలిసి సుప్రీం కోర్టుకి వెళ్ళాలని ఐఎన్డీఏ కూటమితో కాదు. జస్ట్ ప్రతిపక్షాలుగా అన్యాయం జరిగింది తమకే నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈవీఎంల యొక్క హ్యాకింగ్ విషయంలో అనేక విషయాలు బయట పెట్టేలాగా ఎలక్షన్ కమిషన్ ఎన్నో విషయాలు దాస్తుంది. వాటిలో ముఖ్యమైనటువంటి 2 చెప్తా. ఒకటి 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుందని చెప్తోంది కేంద్రం. కానీ 40 లక్షలే వాడారు. మిగతా 20 లక్షలేవి? ఆ 20 లక్షలు ఏవి అని ప్రశ్నిస్తున్న ప్రశాంత్ భూషణ్‌కి సమాధానం చెప్పట్ల. మనలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ గాని, కేంద్రం అయితే అసలు దాని మీద నోరే మెదపట్ల. దాని నుంచి ఎత్తట్ల అసలు. సమాధానం చెప్పే నాథుడే లేడు. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటది. దాని ప్రకారం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే కేంద్రం నుంచి తీసుకోవాలి. కేంద్రం కూడా చెప్పాలి వాళ్ళకి ఆ చట్టం ప్రకారం. చెప్పట్ల. ఒకటి. రెండోది ఫ్లాష్ చిప్స్ ఉన్నాయి. దాని ద్వారా హ్యాక్ చేయొచ్చు అనేసి ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తే, అవును ఫ్లాష్ చిప్స్ ఉన్నాయని చాలా స్ట్రాంగ్ గా అంగీకరిస్తోంది ఎలక్షన్ కమిషన్ కూడా. మరి ఆయన చెప్తుంది అదే. ఎలన్ మస్క్ ఆయన చిన్నపిల్లడు కాదు కదా! ఆయన చెప్తుంది ఏంటి? ఫ్లాష్ చిప్స్ ఉంటే ఖచ్చితంగా ఏఐ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయొచ్చు అని చెప్తున్నాడు. కానీ దానికి కూడా సమాధానం చెప్పట్లేదు ఎలక్షన్ కమిషన్. ఉన్నాయంటుంది మరి హ్యాక్ చేయలేమంటుంది. ఏంటో మరి ఆళ్ళకే తెలియాలి. దానికంటే ఒక సెపరేట్ యాప్ ఉందని దానికి సంబంధించి ఓటీపీ వస్తదని కూడా మొన్న బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అతని చుట్టం ఓపెన్‌గా దొరికిపోయాడు. సో వీటన్నిటికి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. ఇప్పటివరకు చెప్పట్ల. అందుకే చెప్తున్నా ఈ వీడియో కింద ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఇప్పుడే పంపిస్తా ఈ వీడియో ఎలక్షన్ కమిషన్ వరకు చేరేలా చేసే పూచి నాది. కంపల్సరీ కామెంట్ చేసే బాధ్యత మీది.